ఏహే ఏళ్ళతో ఇట్లా టచ్ చేస్తుండు. వదిలి బుజ్జి కింద కూర్చొని పట్టుకుంటాడు. మామూలుగా ఇవ్వదు కదా, ఏంటబ్బా ఇస్తుంది అనేసి ఆలోచిస్తున్నావా? టెస్ట్ చేస్తున్నావారా? చిన్నగా టచ్ చేసింది చాలే, పట్టుకో. నేను పట్టుకుంటే పట్టుకుంటావా? ఇక గంతగానే ఆలోచిస్తాడు. ఎట్లా ముట్టుకొని చూస్తున్నాడు చూడే. మధ్యాహ్నం పిండిలాగా అనుకుంటున్నాము. అదే అది కొంచెం వాముగా ఉంది, అట్లా కూడా కొంచెం ఆలోచిస్తున్నాడు. గుడ్డురా తీసుకో. అది వస్తువుని ఎట్లా పట్టుకోవాలనో తెలియదు, కింద పడేస్తా అంటావు. పట్టుకో. ఇట్లా పట్టుకునే దానికట చూసినా ఎట్లా పడేసిండో. పట్టుకోరా, ఇది ఏమనిపిస్తుందిరా నీకు? గట్ల ఎత్తేస్తాడు. పట్టుకో. అయ్యో అయ్యో బిడ్డ. అబ్బా ఎంతసేపటి పెట్టుకున్నావు నాన్న నోట్లో? అదే కదా, మిగతా వస్తువులు అయితే ఇవ్వగానే పెట్టుకుంటాడు. మధ్యాహ్నం అగ్లింది కదా, కొంచెం వస్తుంది. టేస్ట్ చేస్తున్నాడు. బాగుందారా? నేను దింపియక్కర్లేదు. అంటే అంటుతా చూడు, బాడీ దానికి అంటుతుంది. అంటితే పోతుంది. దానికి ఏముంది, మరకలు కాదు. తట్టుకుంటది బుజ్జి అది. మరి ఎగ్గు కూడా తట్టుకుంటది అని, ఎంత సాఫ్ట్ ఉంటుంది ఇది. నేను పెడతా తీగ, నేను తిన్నా. ఎంత క్వార్టర్ పెట్టాలి? ఎంత పెట్టాలి? పెట్టు ఒక ఎగ్ పెట్టు. ఇంకా నయ్యం అంత పెడతారంటావా? జస్ట్ తినేంత పెట్టరు అదే వాడు పాపం. నీకు సీరియల్లో కట్టురా అంటే అడుగుతున్నట్టు లెక్క. అంతే. బాగా టేస్ట్లు అలవాటు అయిపోయి ఇంకా ఓట్ మీల్ తినమంటే అస్సలు తింటలేడు. ఇంకొక ముద్ద పెట్టంగా అంతేరా. అందుకే టేస్ట్లని ఇంట్రడ్యూస్ చేయొద్దు.